న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా పెంచాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. మేము కార్మికులందరం గత 17 రోజులు చేసినప్పటి నుంచి జీవో నెంబర్ 36ని రిలీజ్ చేశారే కానీ దాన్ని అమలు చేయలేదు. కార్మికులందరూ కూడా ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు కూడా పనిచేస్తూనే ఉన్నాము. మేము పని అంటే చేస్తున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళతో టైమింగ్స్ కూడా సమానంగా పనిచేస్తున్నాము. అవసరమైతే వాళ్ళతో అదనంగా కూడా పనిచేస్తున్నాము. మాకు ఏ విధమైన రాయితీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను ఆప్కాసులోకి మార్చేశారు. ఈ ఆప్కాసులో పెట్టడం వల్ల మా అందరినీ కూడా భవిష్యత్తు పాడైపోయి ఆ 15,000 జీతానికి ఏదో కోళ్ళన్నీ పట్టుకుని కోళ్ళు పెట్టిలో పెట్టినట్టు పెట్టేశారు తప్ప ఏ విధమైన ప్రభుత్వ పథకాలు కూడా మాకు అమలవట్లేదు. తల్లికి వందనం కానీ, ఓ రేషన్ కార్డులు కానీ, ఓ పిల్లలకి రావాల్సిన అమ్మఒడి ఏ విధమైన పథకాలు ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు. చాలాన జీతాలతో వయసు అయిపోయి 52 సంవత్సరాలు 53 సంవత్సరాలకు వచ్చేసాము. కానీ ఒక 5 నెలల క్రితం మా సోదరుడు మాకు తోటి ఉద్యోగస్తులు ఒక ఆయన ఇంజనీరింగ్ సెక్షన్లో రిటైర్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కనీసం మానవతా దృక్పథంతో ఒక 100 రూపాయల సాలువ కూడా కప్పి పంపలేదు అతన్ని. మేమే అందరం తలో రూపాయి వేసుకుని అతనికి ఏదో సన్మానం చేసి పంపించుకున్నాము. ఇది చాలా అత్యంత ఘోరమైన విషయం. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఇంటికి వెళ్ళే నాటికి ₹1,00,00,000 వెళ్తున్నాడు. మాకు కోట్లు అక్కర్లేదు, లక్షలు కూడా అడగట్లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం ఆ జీవో నెంబర్ 36ని అమలు చేసి మాకు అర్హత గల వాళ్ళందరినీ, సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా కనీసం 7-8 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కూడా రిటైర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఇంత దారుణమైన జీవితం ఎవరు కూడా గడపట్లేదు. ఈ మున్సిపాలిటీలో స్తంభం నుంచి పడిపోతే కనీసం ప్రభుత్వం ఆఫీస్ నుంచి, మేము పనిచేస్తున్న ఆఫీస్ నుంచి చందాలు వేసుకుని బాగు చేసుకుని మళ్ళీ పనిలో పెట్టుకుంటే ఆడు పని చేస్తాడో లేదో చూసి పెట్టుకున్నారో తప్ప మన పని చేస్తూ కార్మికుడు పడిపోయాడు. కనీసం అడిగే నాదులు లేకుండా దిక్కు లేకుండా పోయింది మాకు. ఇప్పుడు ఇలా సమాన పని సమాన వేతనం కోసం రోడ్డు ఎక్కాము. రోడ్డు ఎక్కడం వల్ల మాకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఆ ఇచ్చి 15,000లో ఆ నెల 15,000 ఇచ్చే దాంట్లో కూడా ఎన్ని రోజులైతే సమ్ చేసామో అన్ని రోజులకి ముందు జీతం పైనుంచి జీవో రావక్కర్లేదు. ఎన్ని రోజులు టెంట్లో ఉన్నామో అన్ని రోజులు ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళు ఒక పేపర్ మీద నోట్ చేసుకుని జీతం చేసేటప్పుడు అవన్నీ తీసేసి మిగతా జీతాలు మాత్రమే వాళ్ళు పే చేస్తున్నారు. కనీసం మాకు ఏదైనా పెంచమని వస్తే జీవో రూపంలో వచ్చి నెట్లో చూసుకుని అవన్నీ ఓకే చేసుకుంటారు కానీ మాకు ఏం చేయట్లేదు. ఇలాంటి నీచమైన దుర్మార్గమైన స్థితిలో ఈ కార్మికులు ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ సప్లై వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నాయి వాటర్ ట్యాంకులు. ఆ మెట్లెక్కి ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళి అందులో దిగి పనిచేస్తున్నారు. కనీసం ఏది జరిగినా వాళ్ళకి ఏ ఇన్సూరెన్సు లేదు. ఈ స్తంభాలు ఎక్కి లైట్లు వేస్తున్నారు కార్మికులు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉండడం వల్ల మేము ఇగో సమ్మె చేస్తున్నాం. మంత్రి గారు నారాయణ గారు ఇవాళ రేపు అంటున్నారు. ఎక్కడికో వాళ్ళు అన్నని వెళ్ళారంటున్నారు, ఎక్కడికో వెళ్ళారంటున్నారు. మరి ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నాం. ఎక్కడికక్కడ పంపు కొడుతూ ఉంది. మేము నీళ్ళు ఇవ్వట్లేదు, లైట్లు వేయట్లేదు. అయినా మాకు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఎవరో కూడా ఏం తీసుకోలేదు. దయచేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయొద్దు. దయచేసి మా యొక్క ఆకలి బాధలు అర్థం చేసుకుని కనీసం 30 సంవత్సరాలు ఇంకో 4-5 సంవత్సరాలు దిగిపోయే వాళ్ళన్నా రెగ్యులర్ చేసుకోండి. మాకు న్యాయం చేయండి. మా భార్య పిల్లలకు అంత అన్నం పెట్టండి అని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరినీ